ఈ పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల లేకపోతే వాళ్ళకి సరిగ్గా నిధులు రాకపోవడం వల్ల లేకపోతే ఈరోజు పంచాయతీ సెక్రటరీలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూస్తే రిజర్వేషన్ల కోసం కొట్టుకుంటూ అక్కడే ఆగిపోదామా ఎలక్షన్లు పెట్టి మన గ్రామాలని కాపాడుకుంటాం. మెజార్టీ ప్రజలకే ప్రాతినిధ్యం లేనటువంటి ఎన్నికలు మాకు ఉంటేంది లేకుంటేంది. ఒక్క గ్రామ పంచాయతీలనే అప్పులు కాదు, ఈ సమస్యలు కాదు, ప్రతి శాఖలో ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. ముఖ్యమంత్రి గారే మమ్మల్ని కోసుకొని తింటారా, మా దగ్గర నిధులు లేవని చెప్పి చేతులు ఎత్తేసిండు. కాబట్టి ఇందులో గ్రామ పంచాయతీలలో చర్చ అనేది పెద్ద సమస్య కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి. సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఒకే వర్గము పిడికెడు శాతం లేని వాళ్ళు పరిపాలన పీఠ మీద కూర్చొని అదేవిధంగా వాళ్ళు పాలకులుగా ఉండి ఈ గంపెడు శాతం ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను పాలితులుగా చేస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 80 ఏళ్ళుగా వీళ్ళే పాలిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సమస్యలకు మూల కారణం ఎవరు? అగ్రకులాల ముఖ్యమంత్రులు కాదా? ఇలా బడ్జెట్ ఎవరిది 3 లక్షల కోట్లు వచ్చింది. 60% జనాభా ఉంటే మేము పన్నులు కడితేనే కదా బడ్జెట్ వచ్చింది. 60% ఉన్నటువంటి మేము ఉత్పత్తి సృష్టిస్తేనే కదా ఈ దేశానికి సేవ చేసింది మేము కదా. ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టింది కూడా బీసీ కదా. బీసీ లేకపోతే ఈ సమాజమే లేదు. అట్లాంటి బీసీ సమాజాన్ని ఇలా డోకా చేసి మోసం చేసి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు ఈ తెలంగాణ మీరు పిడికెడు శాతం లేని గుత్తాధిపత్యం చేపట్టి మీరు మాత్రం మంత్రులు కావాలి. మీరు చూడండి, ఇవాళ అసెంబ్లీ ఉంది, 43 మంది రెడ్లు ఉన్నారు తెలంగాణలో అసెంబ్లీలో. ఇవాళ మంత్రులు 4 ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా 5 ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే, చివరికి వార్డు మెంబర్లు సర్పంచ్లు కూడా మేము అవుతామంటే మాకెందుకు ఎన్నికలు? మాకు ప్రయోజనం లేనటువంటి ఎన్నికలు మాకు అవసరమా? 12,700 గ్రామ పంచాయతీలో మినిమం మాకు 6,350 గ్రామ పంచాయతీ రావాలి. 42% జీవో కనుక అమలు చేస్తే 5,300కు పైగా బీసీలకు సర్పంచ్లు వచ్చాయి. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన 46 జీవో వల్ల బీసీలు కేవలం 2,176 సర్పంచ్లు వచ్చినాయి. అంటే మీరు 3,800 గ్రామ పంచాయతీలు జనరల్కు కేటాయించారు. 42% మేము పార్టీ పరంగా ఇస్తామని 17వ తేదీ నాడు క్యాబినెట్లో చెప్పారు. సరే మేము పార్టీ పరంగా ఒప్పుకుంటలేము, కానీ నామినేషన్లు అయిపోయింది. అలా మొదటి విడత లాస్ట్ డేట్. అవును, మొదటి విడత లాస్ట్ డేటు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 42% నుంచి 60% ఇస్తున్నారు. మరి ఈ జీవో నెంబర్ 9 ప్రకారం 42% ఏ జిల్లాలో ఏ గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయిందో ఇవాళ స్పష్టంగా జీవో నెంబర్ 9 ఉంది. మరి ఎందుకు 42% ఇస్తామని ఎందుకు చెప్తలేదు? అగ్రకులాలు మొత్తం నామినేషన్లు వేసి అగ్రకులాలు బరిలో ఉన్నాక 42% ఇస్తామని అట్ట మోసం చేస్తారు, 42% పార్టీ పరంగా ఇస్తామని ఇట్ట మోసం చేస్తారు. కాబట్టి దీని మీద తేరాలి. నా పేరు జి శ్రీనివాస్ యాదవ్, కుర్మ యాదవ్ సంఘం అధ్యక్షుడిని. నేను చరణ్ గారితో ఉన్నాను. సార్, మీరు ఇంతకుముందే చెప్పారు 50% రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో అని చెప్పి. అయితే మీకు తెలిసిన తర్వాత కూడా 50% మించొద్దని మీకు తెలుసు రిజర్వేషన్లు సుప్రీంకోర్టు గైడెన్స్ అని చెప్పి. అయితే మీరు 42% రిజర్వేషన్లు ఎట్లా ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిర్రు. ఒకటి. రెండోది, మీరు కావాలని చెప్పే బీసీలని మోసం చేయడానికే పెట్టిర్రు. అది రెండోది. మా సినాన్నతో కూడా నేను అడుగుతున్నా, సినాన్న మీరు బీసీ రిజర్వేషన్ల దిక్కెళ్ళి మైనార్టీలు అని చెప్తున్నారు. మీరు మనం బీసీల దిక్కెళ్ళి ఓట్లాడదామా? బీసీలం లేకుండా మైనార్టీల దిక్కెళ్ళి, మైనార్టీతో మనకేం సంబంధం అన్న? మీరు బీసీల దిక్కెళ్ళి అడగండి. ఇంకోటి, బీజేపీ నుంచి సార్ మీరు 50% రిజర్వేషన్లు పెంచొద్దని చెప్పి మీకు తెలుసు బీజేపీ నుంచి పక్కాగా. అసొంటప్పుడు మీరు ఇక్కడ ఎందుకు సపోర్ట్ ఇచ్చిర్రు? మళ్ళీ తెలంగాణలో ఇవ్వద్దు కదా మీరు. ఇచ్చినప్పుడు సరే ఇచ్చినప్పుడు పోయి మీరు కేంద్రంలో పోయి మరి ఒక టీం వేసి 8 మంది ఎంపీలు ఉన్నారు. మిగతా 8 మంది ఎంపీలను తీసుకెళ్ళి ఒక రాజ్యసభ ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు బీసీ. అసొంటప్పుడు వీళ్ళందరినీ తీసుకొని మీరు అక్కడ అడగొచ్చు కదా. అందరికీ స్పష్టంగా తెలుసు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పి. బీసీలు గొర్రెలు, ఎక్కడ కట్టె కొడితే అక్కడ వెళ్తారు వీళ్ళందరినీ మోసం చేయడానికే ఈ రాజకీయ పార్టీలు అని చెప్పి మమ్మల్ని వంచిస్తున్నాయి, ఇంకా కూడా వంచిస్తాయి. ఇప్పుడు బీసీలది అన్ని కార్పొరేషన్లు వేసారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఒక్క కార్పొరేషన్కి ₹1 ఇవ్వాలి ఇప్పటిదాకా, ఒక్కటి కూడా ఇవ్వలేరు. ఇంకోటి మాకు సంబంధించి చెప్తున్నా, యాదవ్లకు సంబంధించి సదరు రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసారు, చేసి ఇప్పటిదాకా ₹1 ఇవ్వలేరు అన్న. రూపాయి లేదు, సాంస్కృతిక కార్యక్రమాలకు లేదు, దేనికి లేదు. దయచేసి రాజ్యాంగంలో 50% నిబంధన లేదు, చదువుకోవచ్చు రాజ్యాంగం. మీరు కూడా ఒకసారి రాజ్యాంగంలో 50% లేదు. ఆనాడు కేసీఆర్ గారు కోర్టు పోలేదు రిజర్వేషన్ తగ్గినప్పుడు. మేము రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగం మీద సుప్రీం అని మేము అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు పెట్టిన నిబంధన మాత్రమే అని చెప్పేసి
సుప్రీంకోర్టు చెప్తా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు పోయినప్పుడు హైకోర్టులో తెలుసుకోని చెప్పారు, కోర్టులో ఉన్నది. గతంలో 2 సార్లు ఎలక్షన్ పెట్టమని చెప్తే మేము అప్డేట్ దాఖలు చేసి నవంబర్ చివరికి ఎలక్షన్ పెడతామని చెప్పినాం. దాని ప్రకారం మేము ఎలక్షన్ పోతా ఉన్నాం. అదే కాకుండా మా పార్టీ అధ్యక్షుడు బీసీ, భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది, బీజేపీ నేత ఓసీని చేసింది. రాష్ట్ర అధ్యక్షురావు రామచంద్రరావు గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అదే కాకుండా మేము మొన్న డీసీసీలు నియమిస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినాము. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇవ్వలేదు. అదే కాకుండా 42% రిజర్వేషన్ మించి లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఓన్లీ ఆలేర్లలోనే 80% బీసీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటే మైనార్టీలను ముస్లింలు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ముస్లింలు బీసీ జాబితాలో ఎప్పటి నుంచో ఉన్నారు. అది చరణ్ చెప్పిండు, నేను చెప్తున్నా. మేము ముస్లింలకు రిజర్వేషన్ మనం కావాలని ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఇస్తంటే ఓకే, ఇవ్వనంటే కూడా ఓకే. కాబట్టి ఇక్కడ బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ రావాలనే మనం కొట్లాడుతున్నాం. మనం ముస్లింల గురించి కొట్లాడతలేదు. కాబట్టి దీన్ని స్పష్టంగా ఏంటంటే, ఒక గ్రామంలో కుక్క ఉంటే మంచి కుక్క అని చెప్పి చంపితే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దాన్ని పిచ్చి కుక్క అని బదనాం చేయాలి. తర్వాత చంపితే మంచిగా చంపిరు అంటారు. ఇవాళ ముస్లింలను సాకుగా చూసి బీసీ రిజర్వేషన్లు గండి కొడుతున్నారు. మనకు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉన్నాయి. ఈ దేశంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సమాజం బీసీ సమాజమే. కాబట్టి బీసీ సమాజం దీన్ని తెలుసుకోవాలి. ప్రధానమంత్రి మోడీ గారు తన అధికారం చేపట్టిన తర్వాత బీసీల కోసము నవోదయ స్కూల్లో, మిలిటరీ సైనిక్ స్కూల్స్లో 27% రిజర్వేషన్ పెట్టిండు. దాని తర్వాత జాతీయ సంచార జాతుల సంక్షేమం కోసం ఒక బోర్డు పెట్టిండు. దాని తర్వాత మత్స్యకారులకు కూడా ఒక బోర్డు పెట్టిండు. అదేవిధంగా బీసీ కమిషన్కు జాతీయ హోదా ఇచ్చి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ జరిగినాయి అనే చెప్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పిండు. మొన్న ఏం చెప్పిండంటే, తెలంగాణ రాష్ట్రంలో 50% ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఎంపెరికల్ డాటా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అది రేపొద్దున కోర్టుకు పోతాను ముందే తెలుసు మోడీ గారికి. కోర్టుకు పోతే కోర్టులో నిలబడదని తెలిసే మోడీ గారు ఒక ప్రకటన చేసిరు. ఏమని ప్రకటన చేసిరంటే, వచ్చే సంవత్సరం జరిగేటువంటి జనగణనలో కులాలను కూడా లెక్కిస్తాం, కులాల యొక్క జనాభా కూడా లెక్కిస్తాం. తద్వారా వచ్చేటువంటి జనగణన జరిగిన తర్వాత బీసీలకు తగినంత రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మోడీ గారు ప్రకటించారు. తద్వారా ఏమవుతుందంటే, రేపు పొద్దున సుప్రీంకోర్టు పోయినా కూడా దానికి అడ్డం పడదు. తెలంగాణలో అనుభవం ఏమో ఒకరిది, ఆర్భాటం ఏమో ఇంకొకరిది అయిపోయింది. ఇప్పుడు అనుభవం లేకుండా వాళ్ళు ఏదేదో చేసి అంత అనవసరంగా 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు 58 సార్లు మొన్న పోయినప్పటికీ 58 సార్లు వేరు ఢిల్లీకి. సరే, ప్రధానమంత్రి గారిని ఈ బీసీ రిజర్వేషన్ అంశం పైన 42% అంశం పైన వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఒక 7 సార్లు కలవడం జరిగింది, వివిధ అంశాల మీద కలవడం జరిగింది. అవును, దీనిపైన ఎన్నిసార్లు మాట్లాడారు? లేదంటే ఇప్పుడు మన జాజుల శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు, జేఏసీ చైర్మన్ ఉన్నారు. ఇక్కడ కొంతమందిని అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి మన దగ్గర ఉన్నటువంటి సమస్యను మీరు ఎన్నడన్నా వివరించే ప్రయత్నం చేసిర్రా? ఇంకొకటి నెంబర్ 2, జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ధర్నా చేశారు. అంటే ఈడ చేసిన డ్రామా సరిపోదని మళ్ళీ ఢిల్లీలో పెట్టిరు. వీళ్ళు ఆడ చేస్తే అక్కడ ఉన్నటువంటి వీళ్ళ కమిటీలు ఉన్నాయిగా, ఏఐసిసి కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ, డ్రైవింగ్ కమిటీ, వాకింగ్ కమిటీ, ఏమేమో ఉంటాయి అలా. దాంట్లో వీళ్ళ అధినాయకులంతా ఒక్కరని అటెండ్ అయ్యిర్రా అండి? సోనియా గాంధీ గారు అటెండ్ అయ్యిర్రా, రాహుల్ గాంధీ గారు అటెండ్ అయ్యిర్రా, ఖర్గే గారు అటెండ్ అయ్యిర్రా? వీళ్ళ ఇప్పుడు కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు ఉండరు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండరు. ఒక్కనాడన పార్లమెంట్ ముందర మాట్లాడిరా? ఒక్కనాడు పార్లమెంట్ ముందర ఓ బోర్డు పట్టుకొని నిలబడరా? 42% బీసీలకు ఇవ్వాలి, ఇవ్వకపోతే మమ్మల్ని ఊర్లకు రానియరు, ఢిల్లీకి వెళ్ళి మేము ఊళ్ళకి పోయే పరిస్థితి లేదు, మమ్మల్ని ఢిల్లీలోనే ఉంచుతారు, మేము ఈ 42% అంశం ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఒక్క నిమిషం ఇవ్వండి. ఇప్పుడు చరణ్ గారు ఇప్పుడు అన్న సోదరుడు మంచి ప్రశ్న అడిగాడు. చరణ్ గారికి ఇది గుర్తుందో లేదో, వాళ్ళు ఇచ్చినటువంటి అభయహస్తం మేనిఫెస్టో 42 పేజీలు, 420 హామీలు. వీళ్ళు ఏం చేసిరండి? ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రెండోది, ప్రతి సంవత్సరం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ఇస్తాము, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా అండి? ఇది పేజీ నెంబర్ 16 అన్న, మీరు చూసుకోండి ఒకసారి. మీరు ఇచ్చినటువంటి హామీ ఇది నిజం కాదా? మీరు ఏం చేయరంటే, స్థానిక సంస్థలలో మీ మేనిఫెస్టో గ్రామాలలో ఈ మేనిఫెస్టో తీసుకొని పోయి మీకు ఓట్లు వేసేది ఓట్లు వేయండి అలా తెలుస్తుంది గ్రామాలలో. దయచేసి
భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు ఏదో సైనిక్ స్కూల్కి కాదు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అర్జున్ సింగ్ గారు ఉన్నప్పుడే ఆనాడు ఐఏఎంలో ఐఐటిలో 27% రిజర్వేషన్ ఇచ్చి పార్లమెంట్లో స్టాండింగ్ కౌన్సిల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడే. తర్వాత ఆనాడు హనుమంతరావు గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా అర్జున్ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా ఇంకోటి చెప్తా ఉన్నా సార్, దయచేసి బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు ప్రత్యేక ఏర్పాటు చేసి 50 కోట్ల రూపాయలతో ప్రతి కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఇప్పుడు చెప్తున్న భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్. భారతీయ జనతా పార్టీ బీసీలకు 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళు ఇచ్చింది 3% మాత్రమే. 90 మంది సెక్రటరీలు హోంశాఖలు ఉంటే 3 మాత్రమే బీసీలు ఉన్నారు. వాళ్ళు ఏమంటే బీసీ ప్రధానమంత్రి, బీసీ హోంమంత్రి, నిధులు మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. బీఆర్కి ఇచ్చిన 59 కోట్లు వేయలేదు, ఆంధ్ర రాష్ట్రానికి జిల్లా కేంద్రాలలో 50 కన్క్లూడ్ చేస్తున్నా ప్లీజ్ రవికుమార్ గారు. నేనేమంటా, తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా తడిగుడ్డతో గొంతు కోసింది అంటారు కదా, అంత ఈజీగా ఇద్దరు కూడా గొంతు కోసింది. నేను ఒక ఎగ్జాంపుల్ బీసీ ఎంబీసీ కార్పొరేషన్లలో సబ్సిడీ లోన్లు ఇచ్చేది ఉంటుందండి. అది ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 38 కోట్లు ఇచ్చారు. 15-16లో 42 కోట్లు, 16-17లో 58 కోట్లు, 18లో 89 కోట్లు, 19-20లో 182 కోట్లు ఏమి ఇచ్చారు. 18-19లో అప్పుడు ఎలక్షన్స్ ఉండే 18-19 ఇచ్చారు. దాని తర్వాత 19-20లో 0, 20-21లో 0, 21-22లో 0, 22-23లో 0, మొత్తం 0 చేసింది. ఎందుకు చేసిరంటే ఒక విషయం, కాంగ్రెస్ 23 వరకు వీళ్ళు ఉండే సార్, 23 వరకు వీళ్ళుండే. 20 నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు 0. మొత్తం బడ్జెట్ ఎంత పెట్టారు సార్? బడ్జెట్ కేటాయించింది కూడా చెప్తాం మీకు. ఎంబీసీ బీసీ కార్పొరేషన్లకు ప్రతి సంవత్సరం 1000 కోట్లకు తక్కువ కాకుండా బడ్జెట్ పెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ బీఆర్ఎస్ హయాంలో పెట్టింది దాదాపు యావరేజ్గా 2 లక్షల కోట్లు సార్. 9 సంవత్సరాలకు కలిపి 10 సంవత్సరాలకు కలిపి 20 లక్షల కోట్లు వీళ్ళు బీసీలకు ఖర్చు చేసింది. బీసీ కార్పొరేషన్ల కోసం ఖర్చు చేసింది 417 కోట్ల రూపాయలు విత్ డాటానే ప్రవేశపెట్టగలుగుతా. వీళ్ళు చేసిరా? కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలా, కేవలం 3,000 కోట్లు బట్టి సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీజేపీ ఏం చేశారు? మీరేం చేసిరు చెప్పు? 1,50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిరు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి బీసీలకు ఏం చేసిరు చెప్పు? ఇంతవరకు చెప్పలేదు. 3 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్, 3 లక్షలు ఏం చేసిరు? సరిపోయింది. తెలంగాణలో బీసీలను ఈ రెండు పార్టీలు అన్ని పార్టీలు బీసీలను వంచన చేసినాయి, అన్ని పార్టీలు మోసం చేసినాయి. జనాభా దామస్ ప్రకారం బడ్జెట్ ఇవ్వలే, జనాభా దామస్ ప్రకారం టికెట్లు ఇవ్వలే, రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇవ్వలే, ముఖ్యమంత్రి పీఠం ఇవ్వలే, చివరికి వార్డు మెంబర్లు సర్పంచులు కూడా ఇవ్వలే. కాబట్టి బీసీలకు అన్ని పార్టీలు ద్రోహం చేసినాయి, అన్ని పార్టీలు మోసం చేసినాయి. ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని చెప్పి మన సాక్షి టీవీ ద్వారా వాళ్లకు నేను అప్పీల్ చేస్తున్నాను.